ఇక అయ్యో అమ్మ తల్లి అనంత లోకాలకు చేరిన తెగని ఆస్తి పంచాయతీ అట. అంబులెన్స్లో ఆక్సిజన్ పైన లక్ష్మమ్మ. కుమారుడు కుమార్తెల మధ్య గొడవ జరిగిందట. పంపకాలు కొలిక్కొచ్చినాయట. పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ కొడుకు పట్టుబట్టిండట. ఈ ఏం ఎటుపోతున్నది? ఫ్రీజర్లోనే మృతదేహం. సూర్యాపేట జిల్లాలో ఘటన. నవమాసాలు మోసి పురిటి నొప్పులను భరించి తమను కనిపెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు కూతుర్లు తగువలాడుకున్న ఉదంతం ఇది. చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరి తమకు కావలసినవి సమకూర్చుకున్న ఆ కొడుకు ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతామంటూ మారాం చేస్తున్నాడు. దీంతో కూతుర్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా ఆ అమ్మ మృతదేహం 2 రోజులుగా ఫ్రీజర్లోనే ఉండిపోయింది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కందులవారిగూడానికి చెందిన వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. 5 ఏళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచెర్లలోని చిన్న కుమార్తె వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె ఇంట్లో కాలు జారి కింద పడిపోయింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి తీసుకెళ్లండి, ఆక్సిజన్ పైన ఆమె బతుకుతుంది, ఆక్సిజన్ పైపు తీసేస్తే చనిపోతుంది అని వైద్యులు తేల్చి చెప్పిరట. అంటే అప్పటికే ఆమె చాలా సివియర్ కండిషన్లో ఉన్నారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్తో చిన్న కుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకుపోయిందట. రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ను పార్కు చేయించగా లక్ష్మమ్మ ఆక్సిజన్ పై అందులోనే ఉండిపోయిందట. ఎంత ఘోరం అండి అసలు. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకొని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించిండట. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తాను అని చెప్పడంతో మిగతా కూతుర్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుబట్టిరట. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్ను మూసిందట. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించిన కొడుకు కూతుర్ల పంచాయతీ మాత్రం తీరలే. లక్ష్మమ్మ గతంలో 21 లక్షల మేర పలువురికి అప్పులిచ్చిందట. ఆమె ఒంటిపైన 20 తులాల బంగారం ఉందట. లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి 21 లక్షల్లోంచి 6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట. మిగతా 15 లక్షలను కొడుకు దక్కించుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను 3 కూతుర్లు పంచుకున్నారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో కుమారుడు కొత్త పేచి పెట్టిండట. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేను అని తనకు డబ్బులు ఇస్తేనే తలకొరువు పెడతానని భీష్మించి కూర్చున్నాడట. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం కుమారుడి ఇంట్లో ఫ్రీజర్లో ఉన్నది. ఈ పేచి ఎప్పుడు తెగుతుందో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎంత ఘోరమరా నాయన. ఏం చచ్చిపోతారా ఆస్తి? కన్న తల్లి కూతుర్లు కొడుకు కలిసి ఆ బాడీని అట్లే పెట్టినట్టు చూడండి. రేపొద్దున మరి మీరు మీ పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తారు రేపొద్దున?